ఇస్తున్నారు. రేషన్ కార్డు మీద ఇంతకుముందు అయితే అన్నీ వచ్చేవి, ఇప్పుడైతే వాటికి బియ్యం ఇస్తున్నారు, కిరోసిన్ ఇవ్వట్లేదు, పప్పులు ఇవ్వట్లేదు, అన్ని చెప్పండి. ఆడపిల్ల వచ్చి హాస్పిటల్లో ఉంటే రోజుకో 100 రూపాయలు కూలీ సరిపోతాయి. తల్లి 5 ఉన్నారు కదా, మీకు పెన్షన్ పెట్టాలంటే ఎంత కోరం చూడండి. ఇప్పుడు పెట్టలేదు. మహానుభావుడు పెట్టింది తీసారు, అవి కూడా తీసారు. మహానుభావుడు ఆరోగ్యశ్రీ అని మళ్ళీ నువ్వు డాక్టర్కి ఏమైనా చూపిస్తున్నావా? ఏమన్నారు? వంగదని చెప్పేశారా? నాశనం చేసే తుఫాను మాత్రం సైలెంట్ గా వెళ్ళిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సైలెంట్ గా లేదండి. ఈరోజు గడప గడపకి పాదయాత్రలో కరిచనేపాలెం వీరభద్రపురం పంచాయతీలో ఉన్నటువంటి హ్యామ్లెట్ విలేజ్ కరిచనేపాలెం గ్రామంలో జరుగుతోంది. ఈరోజు మరి ఈ గ్రామంలోని అందరూ కూడా అయ్యర్కపాత్ర కమ్యూనిటీకి సంబంధించినటువంటి గ్రామం. హుద్హుద్ తుఫాన్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఈ గ్రామానికి ఒకటి కూడా డెవలప్మెంట్ కార్యక్రమాల్లోని ఈ పేద ప్రజలకి ఒక ఇల్లు కావాలనుకున్నా, ఒక రేషన్ కార్డు కావాలనుకున్నా, ఒక పెన్షన్ కావాలనుకున్నా సరే ఈ రోజు వరకు కూడా అప్లై చేసుకోవడం, దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టుకోవడమే జరుగుతుందనిసి చెప్పినటువంటి విషయాలు మనం ఇప్పటివరకు కూడా చూసాం. మరి ఆ తరుణంలో మరి చాలామంది ఈ గ్రామంలో అందరూ కూడా బాగా పేదవాళ్ళే, భూములు లేనటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళే ఈ గ్రామంలో ఉన్నారు. నేటికి కూడా కనీసం ఈ 2.5 సంవత్సరాల్లోంచి పాపం కొంతమంది ఇల్లు కట్టుకుందామని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేస్తామని చెప్తే ఒక్క గ్రూప్ కూడా కనీసం పూర్తిగా రుణమాఫీ అనేది ఎక్కడా కూడా జరగలేదనిసి వాళ్ళు ఆపడం జరిగింది. మరి చాలామంది ఇక్కడ వికలాంగులకి కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. వృద్ధాప్య పెన్షన్లు కూడా అది కూడా 1000 ముద్దలు పడకపోతే 2 నెలల నుంచి 3 నెలల వరకు కూడా తిప్పి వాళ్ళకు ₹1 కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అని వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ గ్రామానికి రోడ్డు వస్తే సరిగ్గా లేదు, దేనికి రోడ్డు కావాలనిసి వాళ్ళు విన్నవించుకోవడం కూడా జరిగింది. మరి ఈ గ్రామంలోనే చాలా ఎక్కువగా కమలిళ్ళు హుద్హుద్ తుఫాన్ నుంచి పడిపోయినటువంటివి గ్రామం అంతా కూడా తిరిగి చూస్తే మరి ఏ ఒక్క ఇంటికి కూడా హుద్హుద్ తుఫాన్ సాయం అందలేదని వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. మరి బీసీలుగా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు క్యాస్ట్ అంతటినీ కూడా బీసీలుగా చేసినటువంటి పరిస్థితి బాబు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మేమందరమే కూడా మా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఆ మహానీయుడు రాజశేఖర రెడ్డి గారిని మేము ఎప్పుడు కూడా మరవలేమని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. మరి 2.5 సంవత్సరాల కాల పరిమితిలో కూడా మరి తెలుగుదేశం నాయకులు ఏ ఒక్క నాయకుడు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ సమస్యలు ఉన్నాయి మేము చేస్తామనిసి ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాగే హుద్హుద్ తుఫాన్లో కూడా మరి చెట్లు చేమలు పోయినటువంటి వాళ్ళకి కనీసం మా గ్రామాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు అనేటటువంటి విషయాలు మరి పెద్ద ఎత్తున మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పడం జరిగింది. ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ గ్రామం ఉంది. మరి ఇంత పెద్ద పంచాయతీలో ఇది ఒక పంచాయతీ ఒకటి. మరి ఈ పంచాయతీలోని చాలామంది అయ్యర్కపాత్రలోని మరి కేవలం బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లోని ఏ ఒక్క వాగ్దానం కూడా గ్రామ పెద్దలు అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఒకటి కూడా నెరవేరలేదని మరి చెప్పడం జరిగింది. చేద్దాంలే ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ 2.5 సంవత్సరాల్లోని అన్ని వాగ్దానాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, ఎక్కడా కూడా ఉద్యోగం ఇవ్వలేదు. మన చదువుకున్న కుర్రోళ్ళ దగ్గర చలకంట చేసినారు. ఇప్పుడు కూలీలు లేవు. 1000 రూపాయలు 500 రూపాయల నోట్లును మన గ్రామానికి ఒక తార్ రోడ్డు అవసరం. ఏమా రోడ్డు అయితే బాగోలేదు. అప్పుడు
మన రాజశేఖర రెడ్డి గారి చాలా ఇబ్బందులు పడిపోయి చచ్చిపోతాండ్రు. శుభ్రంగా వెళ్దామంటే దారి లేదు. కరెక్ట్ గా ఊరంతా అన్యాయంగా ఉంది. మా ఊరికి ఏళ్ళు బాగలేదని డబ్బులు ఇవ్వలేదు. నానా బాధలు పెడతాండ్రు, నానా పర్రాకులు పెడతాండ్రు. ఏంటి ఈ లేబర్ చచ్చిపోయిన తర్వాత నాయకులు, ఈ కర్ణాలు, మున్సిపులు, ఈ సెక్రటరీలు ఉండి గవర్నమెంట్ ఉండి ఏడ్చేస్తారు. లేబర్ పోయిన తర్వాత లేబర్ నిలబెట్టుకొని మనం ఏదైనా సాధించుకోవాలి. లేబర్ లేదంటే మనం ఏడు సాధించుకోగలం? సాధించుకోలేము కదా. 2 సంవత్సరాలు అయింది, కొత్తగా పెన్షన్లు పెట్టారు. ఇదిగో అనుకొని వస్తాను. ఇప్పుడు వచ్చి లేదు. అనభేదలు ఉన్నారు, ఒత్తుగా అనభేదలు ఉన్నారు. ఆ అనభేదలు ఇచ్చిన పెన్షన్లు ఒక 5-6 పెన్షన్లు ఇచ్చినయే తీసినారు. వాళ్ళు నానా ఇబ్బందులు పడి నానా కష్టాలతో పడతాను. మరి ఇలాంటివన్నీ తీసేస్తుంటే రేపు పొద్దున్న పెబులందరూ నిలబడి ఈ ఆడవాళ్ళందరినీ కూడా కూడగొట్టి వీళ్ళందరినీ మహిళా మండలం అంతా ఉన్నది. మాకు మహిళా మండలం అప్పుకెళ్తే మీరు తీరుతారో తీరసరా అని అది అంటాను. ఇవ్వలేదు. మరి ఎందుకంటే మేము కష్టపడి అప్పులు కట్టుకోవడం, మహిళా మండలం కట్టుకున్నాం. మరి 1,50,000 ఉంది. 15 మంది స్టూపు. 1,50,000 పొదుపు ఉంది. 1,50,000 పొందితే మాకు 30,000 40,000 ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడతాను. ఇబ్బందులు పడితే ఎగ్రి గోల్డ్ కూడా అయ్యి ఇబ్బందులు పడతాను. అది కూడా ఆపినారు. అందు గురించి మా పెద్దలందరూ కూడా చాలా కష్టాలతోటి ఇబ్బందులతో పడుతున్నాం. కాబట్టి ఆ జగనైనా సరే శుభ్రంగా చూసి మాకు ఇల్లు శుభ్రంగా ఎట్టి దారులు శుభ్రంగా చూపెడితే మాకు రోడ్లు గాని మా రాముడిని గాని నిలబెట్టి ముఖ్యంగా నిలబడి ఉన్నట్టయితే మేము జగన్కే గెలుపుతాం. నిలబడి డబ్బులు ఇవ్వలేదు, ఏడు పాడలేదని. ముసలిదాన్ని ఎక్కడికి వెళ్ళగలను నేను? ముసలిదాన్ని ఎక్కడికి వెళ్ళగలను? 3 చుట్లు తిరిగాను. 5 ఇంచుకో అన్నాడు. 5 తీయించుకున్నాను. ఇంకా ఆల్చివమ్మ అంటున్నాడు. కళ్ళేనుడు ఎలగలేని చూస్తాడు. డబ్బులు ఇచ్చిపోడు. ఏం చేస్తాం? 2 నెలలు బట్టి ఊరికి వెళ్ళాలా, నాలుగు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాం చెప్పు? ఎక్కడికి వెళ్ళాను నేను? ఎన్నాళ్ళకి ఏం చేస్తాడు? కొడుకైతే కూతుళ్ళు అయితే మాత్రం ఆ డబ్బులు ఇస్తే చోట బియ్యం మరబోసుకుంది. 3 రోజులకు చుడికి ఏం తాగుతున్నాం. అయ్యి కూడా బాగా ఎక్కడ కూలోళ్ళే, 4 ఎండకెళ్ళలేను, ఆడకెళ్ళలేను.